సో ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి, సమాజం కూడా మారిపోయింది. మీరు కూడా అందరు ముందుకొచ్చారు. ప్రభుత్వ ఆశయం మేరకు సరెండర్ పాలసీ, రీహాబిలిటేషన్ పాలసీ కూడా అనౌన్స్ చేశారు. వి మస్ట్ ఫస్ట్ ఎన్కరేజ్ టు దే షుడ్ కమ్ అవుట్ అనే ఒక పాలసీ. జనజీవన స్రవంతిలో కలిసి సమాజంతో ఏకమై ఉంటే అది మంచి పరిణామం అనే ఒక ఆలోచనతో ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. 822 మంది గత సంవత్సర కాలంలో సరెండర్ అయ్యారు. 54 మందే మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇప్పుడే మాకు చెప్పారు అక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయని. మాకు ప్రభుత్వ పరంగా మా ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా మళ్ళీ నార్మల్ లైఫ్ కి రావాలని మా ముఖ్యమైన కోరిక. कोई और दूसरा सोच नहीं है आपके मन में. हम మానిటర్ कर रहे हैं, आपसे बात कर रहे हैं. నూతనంగా ఆరోగ్య రక్షణ కార్డ్స్ అనేది మీకు ముఖ్యమంత్రి గారు మీతో కలిసినప్పుడు మీకు అష్యూరెన్స్ ఇచ్చారని చెప్పారు. సో దానికి ఫాలో అప్ గా అది దాన్ని మేము వేగవంతం చేసి అది ఈ రోజు ఆరోగ్య రక్షణ కార్డ్స్ ఏదైతే తప్పకుండా ఇవ్వాలని, ఎందుకంటే ఈ రోజు ఆరోగ్య రక్షణ కార్డ్స్ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు సిపిఐ మావో స్టేట్ కమిటీ మెంబర్ సీనియర్ నాయకురాలు కాకర్ల సమత, ఏలియాస్ మాధవి, ఏలియాస్ షకీలా, ఏలియాస్ దుర్గా వారు ఈరోజు దాదాపు 40 సంవత్సరాల మావోయిస్ట్ జీవితం అండర్ గ్రౌండ్ గడిపిన తర్వాత ఈరోజు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడానికి ముందుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మావోయిస్ట్ భావాజాలం దానికి కట్టుబడి ఉన్నారు. 1985 సంవత్సరంలో ఈమె యూజీగా వెళ్ళింది వైజాగ్ ప్రాంతంలో. అప్పటి నుండి దాదాపు 40 సంవత్సరాల పాటు హైదరాబాద్ సిటీలో గురాలుగా 10 సంవత్సరాల పాటు, నల్లమల్ల అడవుల్లో 4 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఏరియా కమిటీలో 2 సంవత్సరాలు, గోల్డెన్ కారిడార్ కమిటీ అంటారు దాన్ని, దాంట్లో 2 సంవత్సరాలు, మహారాష్ట్ర ఏరియా కమిటీ సభ్యురాలుగా 5 సంవత్సరాలు, దాని తర్వాత కర్ణాటక మహారాష్ట్ర కమిటీ 10 సంవత్సరాల పాటు పనిచేసింది. పటేల్ సుధాకర్ రెడ్డి అని మావోయిస్ట్ సీనియర్ క్యాడర్స్లో పార్టీకి ఇంటెలిజెన్స్ వింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయన పేరుగాంచిన ఒక సభ్యుడైన ఆయన భార్య ఈ కాకర్ల సమత. సెంట్రల్ కమిటీకి సంబంధించిన అంశాలు అవైతే డాక్యుమెంట్స్ రాసుకునే అవసరం ఉంటుందో, రెజల్యూషన్స్, సిసి సెంట్రల్ కమిటీ రెజల్యూషన్స్ ఉంటాయి, అవి రాసుకోవడము, ఇవి వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వీరు చేసేవాళ్ళు. ఉప్పల్ లక్ష్మణ్ రావు ఎవరైతే జనరల్ సెక్రటరీగా సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వారి భార్య ఇద్దరు సరెండర్ అయిపోవాలని. తెలంగాణ పోలీస్ ఏదైతే మానవ దృక్పథంతో వ్యవహరిస్తుందో, సరెండర్ అయిన మావోయిస్టుల పట్ల, సీనియర్ నాయకత్వం పట్ల ఏ విధంగా అయితే రీహాబిలిటేషన్, ఆర్థికంగా సహాయం, సామాజికంగా సహాయం ఇవన్నీ అందిస్తుందో, ఒక ఎన్కరేజింగ్ మోడ్లో ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో, ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు ఆరోగ్య రక్షణ కార్డులు కూడా అందరికీ వారి అంటే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం దానికో జియో జారీ చేసి ఈ కార్డులు ఈరోజు పంచడం జరిగింది. పూర్తి స్థాయిలో వీరు సమాజంలో ఏకమై జీవించాలని తెలంగాణ రాష్ట్ర పాలసీ, ఈ పునర్వాసం పాలసీ ఏదైతే ఉందో దాని ముఖ్యమైన ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.